హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈ జనవరి నెల పే స్లిప్‌లలో చెక్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గౌరవనీయ పెన్షనర్లందరికీ నమస్కారము. ప్రస్తుతం జనవరి 2026 నెలకు సంబంధించి మన పెన్షన్ చెల్లింపులు పత్రాలు లేదా పే స్లిప్‌లు అధికారికంగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులోకొచ్చాయి. అంటే ముందుగా పెన్షనర్స్ అందరికీ శుభవార్త ఏంటంటే, పెన్షనర్స్ సంబంధించిన పే స్లిప్స్ అందుబాటులోకొచ్చాయన్నమాట. డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఇంకెవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే సో, ఈ యొక్క స్లిప్పులు డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మనము చెక్ చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలైతే ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి పెన్షనర్ తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఈ యొక్క స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ నెల, ఈ జనవరి నెల పే స్లిప్‌లో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. వాటిని మీరు ఖచ్చితంగా గమనించాలి. సో, మొదటగా మీరు మీ పెన్షన్ పే స్లిప్‌లో డౌన్‌లోడ్ చేసిన తర్వాత అందులో మీ వ్యక్తిగత వివరాలను సరిచూసుకోవాలి. మీ పేరు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు, స్పెల్లింగ్ తప్పులు లేకుండా ఉన్నాయా లేదా అనేది చూడాలి. అలాగే మీ పుట్టిన తేదీ వివరాలు కూడా అత్యంత కీలకం. ఎందుకంటే మీ వయసు ఆధారంగానే మీకు రావాల్సిన అదనపు ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. మరి ఈ వివరాల్లో ఏ చిన్న మార్పు ఉన్నా అది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి వీటిని ఖచ్చితంగా తనిఖీ చేయండి. వయసు పెరిగే కొద్దీ ప్రభుత్వం అందించే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ విషయంలో వీరు మీరు జాగ్రత్తగా ఉండాలి. సో, మీ వయస్సు 70 ఏళ్ళు దాటితే మీకు మీ బేసిక్ పెన్షన్‌పై అదనంగా 7% వర్ లభిస్తుందన్నమాట నగదు. ఒకవేళ మీరిప్పటికే ఏక్యూపీ పొందుతున్నట్లయితే ఈ నెలలో ఆ మొత్తం పెరిగిందా? తగ్గిందా? లేదా స్థిరంగా ఉందా? అనేది లెక్క చూసుకోవాలి. వయస్సు పెరిగే కొద్దీ ఈ శాతం అనేది మారుతూ ఉంటుంది. 70 ఏళ్ళు దాటిన వారికైతే 12%, 80 ఏళ్ళు దాటిన వారికి 20%, 85 ఏళ్ళు దాటిన వారికి 25%, 90 ఏళ్ళు దాటిన వారికి 30%, 95 ఏళ్ళు దాటిన వారికి 35% మరియు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 50% అదనపు పెన్షన్ అనేది లభిస్తుంది. ఈ పట్టిక ప్రకారం మీకు రావాల్సిన శాతం సరిగ్గా జమ అయిందో లేదో మీ బేసిక్ పెన్షన్ ఆధారంగా లెక్కించుకోండి. కేవలం అదనపు పెన్షన్ మాత్రమే కాకుండా ఈ ఏక్యూపీ మొత్తం పైన కూడా మీకు కరువు భత్యం లేదా డీఆర్ వర్తిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 37.31% డీఆర్, అలాగే యూజీసీ స్కేల్స్ పొందే వారికి 50% డీఆర్ లెక్కించబడుతుంది. ఈ 2 మొత్తాలు కలిపి మీ పే స్లిప్‌లో సరిగ్గా చూపించారో లేదో 1కి 2 సార్లు సరిచూసుకోండి. అలాగే 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ పెన్షన్ నుంచి ఎంత ఆదాయపు పన్ను కట్ అవుతుందో కూడా గమనించండి. మారిన కొత్త పన్ను నిబంధనల ప్రకారం చాలామంది పెన్షనర్లకు పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా పన్ను కట్ కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఇక పెన్షన్ కమ్యుటేషన్ చేసుకున్న తర్వారు తమ పే స్లిప్‌లో 2 ముఖ్యమైన తేదీలను గమనించాలి. సో, మీరు కమ్యుటేషన్ సొమ్మును ఎప్పుడు తీసుకున్నారు మరియు ఆ మొత్తం తిరిగి ఎప్పుడు రిస్టోర్ అవుతుంది? అంటే మీకు మళ్ళీ పూర్తి పెన్షన్ ఎప్పటి నుండి అందుతుంది అనే తేదీలు అందులో ఉంటాయి. సాధారణంగా 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ మొత్తం పూర్తవుతుంది. ఈ గడువు ముగిసిన వెంటనే మీకు పూర్తి పెన్షన్ అందాలి. కాబట్టి ఆ తేదీని మీ డైరీలో రాసి పెట్టుకోండి. మరో ముఖ్యమైన విషయం ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ చందాల గురించి. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న సందర్భంలో నిబంధనల ప్రకారంగా కేవలం ఒకరి పెన్షన్ నుండి మాత్రమే రూ. 225 లేదా రూ. 300 చొప్పున ఈహెచ్ఎస్
సబ్స్క్రిప్షన్ మినహాయించాలి. ఒకవేళ ఇద్దరి పెన్షన్‌ల నుంచి కూడా డబ్బులు కట్ అవుతూ ఉంటే, మినహాయింపు అవుతూ ఉంటే, వెంటనే ఆ విషయాన్ని సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. గతంలో రూ. 300గా ఉన్న ఈ చందాను ఇప్పుడు 250 రూ. 225కు తగ్గించడం జరిగింది. మీ పే స్లిప్‌లో కూడా ఈ తగ్గిన మొత్తమే ఉందో లేదో చెక్ చేయండి. ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 61 మరియు 63 ప్రకారంగా పెన్షనర్లకు కరువు భత్యం పెంచడం జరిగింది. దీని ప్రకారం జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చిన వివిధ డీఆర్ శాతాలను ప్రభుత్వం వరుస క్రమంలో పే స్లిప్‌లలో పొందుపరిచింది. ఉదాహరణకు జనవరి 2022 నుండి 20.02%, జూలై 2023 నుండి 22.75%, నవంబర్ 2023 నుంచి 26.39%, ఏప్రిల్ 2024 నుండి 30.03%, జూలై 2024 నుండి 33.67% మరియు అక్టోబర్ 2025 నుంచి 37.31%గా డీఆర్‌లు నిర్ణయించబడ్డాయి. ఒకవేళ మీకు పే ఫిక్సేషన్ జరిగినట్లయితే మారిన బేసిక్ పెన్షన్ ప్రకారం ఈ డీఆర్ లెక్కలు కూడా మారతాయి. కాబట్టి మీ బేసిక్ పెన్షన్ పైన ఈ కొత్త శాతాలు సరిగ్గా అమలయ్యాయో లేదో చూసుకోవడం ఎంతో ముఖ్యం. మీరు ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నారో తెలియజేస్తే ఎస్టీఓ కోడ్ మరియు ఆ కార్యాలయం యొక్క టాన్ నంబర్ కూడా ఈ పే స్లిప్‌లలో ఉంటాయి. ఈ వివరాలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు మీకు ఉపయోగపడతాయి. అయితే ఒక ముఖ్యమైన లోపం ఏమిటంటే పే స్లిప్‌లలో పెన్షన్ బిల్ నంబర్ ఇంకా కనిపించడం లేదు. సో, ఇది ఇంకా స్టిల్ ప్రాబ్లమ్ అదే అలాగే ఉందన్నమాట. సాల్వ్ కాలేదు. ట్రెజరీ అధికారులు బిల్ నంబర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఈ నెలలో కూడా అది అమలు కాలేదు. సో, ఉద్యోగులకైతే వారి బిల్ నంబర్ ఉంటుంది. డైరెక్ట్‌గా పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది వాళ్ళు చెక్ చేసుకోగలుగుతున్నారు. కానీ పెన్షనర్స్‌కి బిల్ నంబర్ అనేది పే స్లిప్‌లో ఉండటం లేదు. దీని గురించి పెన్షనర్ల సంఘాలు నిరంతరం పోరాడుతూనే ఉన్నాయి. అలాగే మనకు రావాల్సిన బకాయిలు లక్షల రూపాయల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఎవరికి ఎంత బకాయి ఉందో ఆ వివరాలను కూడా పే స్లిప్‌లో చూపిస్తే పారదర్శకత పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లకు అందుబాటులో ఉన్న విధంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకి కూడా వారి వెబ్‌సైట్ నుండి నేరుగా ఫార్మ్ 16 డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని అందరూ కోరుతున్నారు. ప్రస్తుతం మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా నెట్‌వర్క్ మార్చుకున్నటువంటి పెన్షనర్లకు ఓటీపీ రాక పే స్లిప్‌లు డౌన్‌లోడ్ కావటం లేదు. ఇలాంటి సాంకేతిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఒకవేళ మీ పే స్లిప్‌లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మీ పరిధిలోని ఎస్టీఓ లేదా ఏఓ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిచేయించుకోండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా వాటిని సంఘ నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. మీ హక్కులను కాపాడుకోవడంలో అప్రమత్తంగా అయితే ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.